శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో కలకలం రేగింది. ఇండిగోకు చెందిన మహిళా ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడినట్లుగా ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. నిర్మానుష్యమైన ప్రాంతానికి క్యాబ్ను మళ్లించిన నిందితుల నుంచి బాధితురాలు ధైర్యంగా ప్రతిఘటించి తప్పించుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్, క్యాబ్ ట్రాకింగ్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనలో రాత్రి విధుల్లో మహిళా ఉద్యోగుల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైట్, ఇక శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో కలకలం రేగుతోంది. ఇండిగోకు చెందిన ఒక మహిళా ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడినట్లుగా ఆందోళన కలిగిస్తోంది. క్యాబ్ను నిర్మానుష్య ప్రాంతానికి మళ్లించే ప్రయత్నం చేయగా బాధితురాలు ధైర్యంగా ప్రతిఘటించి తప్పించుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ జరిగిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఇండిగో మహిళా ఉద్యోగిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచార యత్నం పుస్తకాలను రేపుతున్న అంశం. అయితే సదరు మహిళా ఉద్యోగిని తమ విధులు ముగించుకొని ఇంటికి వెళ్లే క్రమంలో క్యాబ్ బుక్ చేసుకోగా ఒక క్యాబ్ డ్రైవర్ ఈ యొక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి నిర్మానుష్య ప్రాంతానికి దారిని మరలించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు అప్పటికే గమనించిన సదరు మహిళా ఉద్యోగి ఎట్ సైడ్ క్యాబ్ రూట్ ఇది కాదు కదా, ఎట్ సైడ్ డైవర్ట్ చేస్తున్నాం అంటూ కూడా సదరు మహిళా ఉద్యోగిని ప్రశ్నించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ క్యాబ్ డ్రైవర్ సదరు మహిళపై అత్యాచార యత్నానికి ప్రయత్నించిన నేపథ్యంలో కూడా సదరు మహిళా ఉద్యోగిని నిందితుడిని ప్రతిఘటించిన నేపథ్యం అయితే ఉంది. ప్రతిఘటించి అక్కడి నుంచి పరుగులు తీసిన నేపథ్యం అయితే ఉంది. ఆ తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవుట్ పోస్ట్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు చేపడుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్, క్యాబ్ ట్రాకింగ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం అంటే ఈ యొక్క మహిళా ఉద్యోగిని భద్రతకు సంబంధించి అంటే విధులు ముగించుకొని ఇంటికి వెళ్లే వరకు క్షేమంగా వెళ్తున్నారా లేదా అనే దానిపైన ఏంటి అంటే సదరు భద్రత పైన ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ఎయిర్పోర్ట్ అధికారులు కూడా సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. కానీ విధులు ముగించుకొని ఎవరైతే ఇంటికి వెళ్తున్న సదరు ఉద్యోగి అంటే ఇప్పుడిప్పుడే మహిళలంతా కూడా పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్న నేపథ్యం ఉన్న నేపథ్యంలో సదరు మహిళా ఉద్యోగికి జరిగిన పరిస్థితి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇది ఎయిర్పోర్ట్ కు సమీపంలో జరిగిన నేపథ్యంలో కూడా కలకలం రేపుతున్న అంశం అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరికృష్ణ.